اقرأ باسم ربك الذي خلق خلق الإنسان من علق అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతు. రుజుమార్గం ప్రేక్షకులకు స్వాగతం. ఖురాన్ పరిచయం అనే అంశం తర్వాయి భాగం. ఫలా ఉక్సిము బిమవాకిన్ నుజూమ్ వ ఇన్నహు లఖస్మున్ లౌ తఅలమూన అజీం ఇన్నహు లఖుర్ఆనున్ కరీం ఫీ కితాబిన్ మక్నూన్ لا يمسه إلا المطهرون تنزيل من رب العالمين أفبهذا الحديث أنتم مدهنون وتجعلون رزقكم أنكم تكذبون فلولا إذا بلغت الحلقوم وأنتم حينئذ تنظرون نحن أقرب إليه منكم ولكن لا تبصرون فلولا إن كنتم غير مدينين ترجعونها إن كنتم صادقين فأما إن كان من أصحاب اليمين فسلام لك من أصحاب اليمين. ప్రియులారా, ఇప్పుడు వినిన ఈ వాక్యములు సూర్య వాక్య 56వ సూర యొక్క చివరి వాక్యాలు. ఆ దినము, ఆ సంభవించే ఆ గడియ, ఆ సంఘటన ఇందులో సందేహం లేదు అని నిరూపించటానికి ఖురాన్ గ్రంథము అనేకమైన ఆధారాలు మన ముందు తెలియపరిచింది. అలాగే ఇప్పుడు దైవము ఖురాన్ ద్వారా ఆ దినం యొక్క వాస్తవాన్ని పరిచయం చేస్తూ అంటున్నారు. ఫలా ఉక్సిము బి మవాకిన్ నుజూమ్, నక్షత్రాలు రాలిపోయే ఆ నక్షత్రాల యొక్క సాక్ష్యము అంటే నక్షత్రాలు రాలిపోవటం అనేది వాస్తవము. నక్షత్రాలు సమాప్తమవటం అనేది వాస్తవం. నక్షత్రాలకి కూడా సమాప్తం ఉంది. దానినే ఈరోజు బ్లాక్ హోల్ అని చెప్పి సైంటిస్టులు అంటూ ఉంటారు. బ్లాక్ హోల్ ద్వారా నక్షత్రం ఇక సమాప్తమైపోతుంది. అల్లా అంటున్నారు దాని సాక్ష్యము వైన్నహు లఖస్మున్ లౌ తఅలమూన అజీం, మీకు తెలుసుంటే ఇది ఒక గొప్ప సాక్ష్యము. మరి ఆ దినము నక్షత్రాలు అన్నీ కూడా రాలిపోతాయి, నాశనం అయిపోతాయి. ఏది ఒక్కటి కూడా మిగిలి ఉండదు. ఇది గొప్ప సాక్ష్యం అంటున్నాడు. అది జరిగి తీరుతుంది. ఇన్నహు లఖుర్ఆనున్ కరీం, నిస్సందేహంగా ఈ ఖురాన్ చాలా గౌరవమైనది. ఫీ కితాబిన్ మక్నూన్, ఒక సురక్షితమైన పలకల్లో ఉన్నటువంటి గ్రంథం ఇది. ఎలాగైతే ముత్యము దాయబడి ఉంటుందో సురక్షితంగా, ఈ ఖురాన్ గ్రంథం కూడా ఒక సురక్షితం చోట ప్రదేశంలో దాయబడి ఉండేది. లా యమస్సు ఇల్లల్ ముతహ్హరూన్, దాన్ని ఎవరు కూడా తాకలేరు పరిశుద్ధ దూతలు తప్ప. అక్కడ భద్రపరచబడి ఉన్నటువంటి గ్రంథం. తన్జీలు మిర్ రబ్బిల్ ఆలమీన్, సకల లోకాల ప్రభువు వద్ద నుండి, సురక్షితమైన ఆ ప్రాంతం నుండి ఖురాన్ గ్రంథం భూలోకంలో వచ్చింది. కావున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు ఇన్నహు లఖుర్ఆనున్ కరీం ఫీ కితాబిన్ మక్నూన్ లా యమస్సు ఇల్లల్ ముతహ్హరూన్ తన్జీలు మిర్ రబ్బిల్ ఆలమీన్ అఫబిహాదల్ హదీథి అంతుం ముద్హినూన్. ఈ మాటలు మరి మానవుడు ఎలా తిరస్కరిస్తున్నాడు. వతజ్అలూన రిజ్కకుం అన్నకుం తుకద్దిబూన్,
వాడు దీనినే ఉపాధిగా కూడా చేసుకున్నాడు. నిత్యం ఈ గ్రంథాన్ని తిరస్కరించడమే ఒక ఉపాధిగా, ఒక ప్రొఫెషన్గా తీసుకున్నాడు. ఎంతోమంది ప్రపంచంలో అల్లాహ్ యొక్క ఈ ధార్మిక గ్రంథాన్ని తిరస్కరించడంలో పాటుపడుతున్నారు. అల్లాహ్ పంపినటువంటి దివ్య ఖురాన్ని తిరస్కరించడంలో, దాన్ని తిరస్కరించడానికి ఎన్నో వెబ్సైట్లు, నెట్లో ఎన్నో సైట్లు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అదే పాటుగా, అదే ఉపాధిగా చేసుకుంటున్నారు. ఫబిహాదల్ హదీసి అంతుమ్ ముద్హినూన్ వతజఅలూన రిజ్కకుమ్ అన్నకుమ్ తుకద్దిబూన్ ఫలౌలా ఇదా బలగతిల్ హుల్కూమ్. ఎప్పుడైతే ప్రాణము హృదయం నుండి గొంతుకు వరకు వస్తుందో అంటే ప్రాణం పోయే సమయము. వాంతుమ్ హీన ఇదిన్ తంజురూన్, మీరందరూ అక్కడే ఉంటారు, చూస్తూ ఉంటారు ఆ వ్యక్తిని చుట్టూ కూర్చొని. ఏ వ్యక్తి అయితే జీవితాంతరం తిరస్కరించేవాడు, ఏ వ్యక్తి అయితే జీవితాంతరము దైవ సందేశాన్ని తిరస్కరించేవాడు, ఆ వ్యక్తిని మీరు చూస్తూ ఉంటారు, అక్కడే నిలబడి ఉంటారు చుట్టూ. నహ్ను అఖ్రబు ఇలైహి మిన్కుమ్ వలాకిన్ లా తుబ్సిరూన్, ఆ వ్యక్తి యొక్క ప్రాణం తీయటంలో నేను అత్యంత సమీపంలో ఉంటాను, కానీ మీరు నన్ను అక్కడ చూడలేరు. ఫలౌలా ఇన్ కుంతుమ్ గైర మదీనీన్, మీపై ఎవరి అధికారము లేదు అని అనుకుంటే, దైవం అనేవాడు లేడు, నన్ను ఎవరు పుట్టించలేదు, నాపై ఎవరి అధికారం లేదు, ఎవరు నన్ను ఏం చేయలేరు అని అనుకుంటే, తర్జిఉనా ఇన్ కుంతుమ్ సాదికీన్, మీ శరీరం నుండి మేము తీస్తున్నటువంటి ప్రాణాన్ని తిరిగి మళ్ళా తీసుకురండి. మీ శరీరం నుండి తీస్తున్నటువంటి ఆ ప్రాణాన్ని దాన్ని ఆపుకోండి, తిరిగి తీసుకురండి. ప్రపంచంలో ఎంతోమంది దైవం లేడని చెప్పి అంటారు. దైవం లేడు, సృష్టి తనంతట తాను నడుస్తుంది అని అంటారు. అటువంటి వారికి ఒక ఛాలెంజ్ విసురుతున్నాడు దైవము. మీ ప్రాణాన్ని నేను తీస్తున్నప్పుడు మీరు అక్కడే ఉంటారు, మీకు శక్తి ఉంటే ఆ ప్రాణాన్ని ఆపుకోండి, మీకు బలం ఉంటే ఆ ప్రాణాన్ని తిరిగి తీసుకురండి. తర్జిఊనా ఇన్ కుంతుమ్ సాదికీన్ ఫఅమ్మా ఇన్ కాన మినల్ ముఖర్రబీన్ ఫరౌహున్ వ రైహాన్ వ జన్నతున్ నయీమ్. అల్లాహకు అత్యంత సమీపంలో ఉండేవారు స్వర్గములో అనేకమైన సౌఖ్యాలతో, మరి అనేకమైన తినే త్రాగే సౌలభ్యాలతో, ఆహారముతో వారు ఆహ్లాదంతో, ఆనందముతో నిండి ఉంటారు. జన్నతున్ నయీమ్, అనేకమైన అనుగ్రహాలతో కూడి ఉన్నటువంటి స్వర్గములో వారు ఉంటారు మరణానంతరము. వామ్మా ఇన్ కాన మిన్ అస్హాబిల్ యమీన్ ఫసలామున్ లక మిన్ అస్హాబిల్ యమీన్. మరియు కుడివైపు ఉండేవారు ఎంత అదృష్టవంతులు, వారికి నిత్యము శాంతి దొరుకుతూనే ఉంటుంది. వామ్మా ఇన్ కాన మినల్ ముకద్దిబీన ज़ालिन ఫనుజులు మిన్ హమీమ్ వ తస్లియతుల్ జహీమ్ ఫసబ్బిహ్ బిస్మి రబ్బికల్ అజీమ్. మరి ఎవరైతే తిరస్కార వైఖరి అవలంబించారో మరియు భ్రష్టత్వంలోనే కొట్టుమిట్టాడుతూ చనిపోయారో, ఫనుజులు మిన్ హమీమ్, వారు సలసలా కాకుతున్నటువంటి చీము వారికి ఆతిథ్యంలో ఇవ్వబడుతుంది. అందులో ప్రవేశిస్తారు. ఎక్కడ కూడా చల్లదనం ఉండదు, నిత్యము శాశ్వతము యుగాలు అందులో నరక బాధ అనుభవిస్తూ ఉంటారు. ఓ తస్లియతుల్ జహీమ్, నరకంలో వారు నెట్టబడతారు. ఫసబ్బిహ్ బిస్మి రబ్బికల్ అజీమ్. కావున ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీ ప్రభు యొక్క పవిత్రతను, ఆయన పవిత్ర నామములను కొనియాడుతూ ఉండు. ఫసబ్బిహ్ బిస్మి రబ్బికల్ అజీమ్, నీ ప్రభు యొక్క పవిత్రమైన నామములను కొనియాడుతూ ఉండు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ సంఘటన సంభవించే ఆ దినము, ఆ ఘడియ ఉందని చెప్పి నిరూపించటానికి అనేకమైన సూరాలు ఖురాన్లో పెట్టారు. ఉదాహరణకు 50వ సూర, సూరే ఖాఫ్ 50వ సూర, అందులో అల్లాహ్ అంటున్నారు, ఖాఫ్ వల్ ఖుర్ఆనిల్ మజీద్ బల్ అజిబు అన్ జాఅహుం ముందిరుం మిన్హుం فقال الكافرون هذا شيء عجيب أإذا متنا وكنا ترابا ذلك رجع بعيد قد علمنا ما تنقص الأرض منهم وعندنا كتاب حفيظ
بل كذبوا بالحق لما جاءهم فهم في أمر مريج أفلم ينظروا إلى السماء فوقهم كيف بنيناها وزيناها وما لها من فروج والأرض مددناها وألقينا فيها رواسي وأنبتنا فيها من كل زوج بهيج تبصرة وذكرى لكل عبد منيب. సూరా ఖాఫ్ సూరా నంబర్ 50 ఇప్పుడు మనం విన్నాం. అందులో కూడా ఆ మహా ప్రళయ దినము, తీర్పు దినము, అల్లాహ్ వద్ద సమావేశ దినము, స్వర్గ నరకాల గురించి గొప్ప చర్చ ఉంది. దాన్ని చాలా విచిత్రంగా భావించేవారు. ఇదేంటి ఈయన మరణించిన తర్వాత తిరిగి మళ్ళా లేపబడతాము అంటున్నాడేంటి అని చెప్పి ఆ విషయాన్ని అసలు చాలా విచిత్రంగా భావించేవారు. నేడు కూడా ఎంతోమంది అసలు పరలోకం అనేది ఏంటి, ఈ లోకం నుండి అంతా సమాప్తము అని అనుకుంటూ ఉంటారు. ఇది వాస్తవం కాదు. పరలోకం అనేది ఉంది, మరణానంతర జీవితం అనేది ఉంది. అది లేకపోతే ఇంత మహావిశ్వము వెనక ఉన్న రహస్యం ఏమిటి, మర్మం ఏమిటి? దీని వెనక ఉన్నటువంటి మర్మమే ఆ పరలోక జీవితం. మరి ఈ జీవితంలో ఆయన ఇచ్చినటువంటి ఇన్ని అనుగ్రహాలకి కారణం ఏమిటి? లక్ష్యరాహిత్యమా? లక్ష్యం లేకుండానే ఇన్ని అనుగ్రహాలు ఆయన పెట్టాడా? కావున మరణానంతర జీవితం ఉందని చెప్పి ఖురాన్ పరిచయం చేస్తుంది. ఖురాన్ని 3 భాగాలుగా చేస్తే ఒక భాగం అంతా కూడా మరణానంతర జీవితం గురించి పరిచయం చేస్తుంది. మరణానంతర జీవితమే లేకపోతే మానవుడు మంచి చెడు కార్యాలు చేయటానికి కారణం ఏమిటి? మంచి చేసేవాడికి అక్కడ మంచి జరుగుతుంది, చెడు చేసేవారికి అక్కడ చెడు జరుగుతుంది అని ఖురాన్ మంచి వాళ్ళను శుభవార్తనిస్తూ చెడ్డవారిని హెచ్చరిస్తుంది. ఇది ఒక పొడి అక్షరం, విడి అక్షరము, ఉర్ఫే ముఖత్తాత్ అంటారు. ఖురాన్లో ఎన్నో సూరాలు ఇలా ఉర్ఫే ముఖత్తాత్తో ప్రారంభమయ్యాయి. వల్ ఖురానిల్ మజీద్, దివ్యమైన ఖురాన్ సాక్షిగా అని అల్లా అంటున్నాడు. ఈ ఖురాన్ దివ్యమైనది, ఎంతోమందిని దివ్యులుగా మార్చింది. అనేకమైన అరాచకాల్లో కొట్టుమిట్టాడే జనసమూహాన్ని ఎంతో దివ్యులుగా మార్చింది. ప్రపంచానికే వారు తలమానికులయ్యారు, రాజ్యమేలారు, ప్రపంచానికే రాజులయ్యారు. దివ్యులుగా మార్చింది. అనేకమైన అన్యాయాలు, అక్రమాలు, అనాగరికతలో ఉన్న నాగరికులుగా తీర్చిదిద్దింది. వల్ ఖురానిల్ మజీద్ బల్ అజిబు అన్ జాఅహుం ముందిరుం మిన్హుం ఫఖాలల్ కాఫిరూన హాదా షైఉన్ అజీబ్. 2 విషయాలు సత్య తిరస్కారులు, బహుదైవారాధకులు అయినటువంటి మక్కాలో ఉన్నటువంటి ముష్రికులకు చాలా విచిత్రం అనిపించింది వారికి. ఆ 2 విషయాల్లో ఒకటి, మాలో ఉన్నటువంటి ఒక మనిషికి ఈ పదవి దొరకటం ఏంటి, ప్రవక్త పదవి. ఈయనేమో అల్లాహ్ దగ్గర నుంచి నేను వచ్చాను, అల్లాహ్ యొక్క మాటలు చెప్తున్నాను, మీకు మరణాంతర జీవితం గురించి హెచ్చరిస్తున్నాను అని ఈయన చెప్పడం ఏంటి? ఈయన మాలో ఉన్నటువంటి ఒక మనిషే కదా, ఈయన దైవదూత ఏమీ కాదు కదా, లేదా ఈయన వద్ద ఏమైనా పెద్ద ఖజానాలు ఉన్నాయా? ఈయన మాలాగే వ్యాపారం చేస్తున్నారు, వివాహం చేసుకున్నారు, భార్యా పిల్లలు కలిగి ఉన్నారు, ఉపాధి సంపాదించుకుంటున్నారు, అన్నం తింటున్నారు, మాలాగే పుట్టారు, ఈయన చెప్పడం ఏంటి అని చెప్పి విచారం వ్యక్తపరిచేవారు. చాలా విచిత్రంగా భావించేవారు. అజీబు అంజా మున్సిర్ మిన్హుం, మున్సిర్ హెచ్చరిస్తున్నాడు ఆయన. ఈయన కూడా మాలాంటి వాడే, మనిషే కదా, మమ్మల్ని హెచ్చరించదేంటి? ఫఖాలల్ కాఫిరూన హాదా షైఉన్ అజీబ్. మరి కాఫిర్లకు మరొక మాట చాలా విచిత్రం అనిపించింది. అదేమిటి? ఐదా మిత్నా వకున్నా తురాబం వైదామన్ అయినా లమబూతున్. చనిపోయినటువంటి మేము మట్టిలో కలిసిపోయిన తర్వాత, ఎముకలు సహితం మట్టిలో కలిసిపోయిన తర్వాత తిరిగి లేపబడతామా?
ఇది కూడా గొప్ప విచిత్రంగా ఉందే అని అనేవారు. కాబట్టి ఈ విచిత్రాన్ని తొలగించి ఇది వాస్తవము అని చెప్పి నిరూపించడానికి అల్లా ఎన్నో ఆధారాలు తెలియపరుస్తూ వచ్చాడు. బల్ అజిబు అన్ జాఅహుం ముందిరుం మిన్హుం ఫఖాల అల్ కాఫిరూన హాదా షైఉన్ అజీబ్ ఐదా మిత్నా వ కున్నా తురాబా ذلك رجل بعيد. ఇలా తిరిగి రావటం అనేది జరగనిది, అసాధ్యము అని చెప్పి అనేవారు. ఐదా మిత్నా కున్న తురాబ, మేము చనిపోయి మట్టి అయిపోయిన తర్వాత దాలిక రజుం బైద్, తిరిగి మళ్ళా రావటం అనేది అది చాలా అసాధ్యము. హద్ అలిమ్నా మా తన్ఖుసుల్ అర్దు మిన్హుం వ ఇందనా కితాబున్ హఫీజ్. మరి అల్లా సమాధానం ఎలా ఇస్తున్నారు? మీ శరీరాన్ని భూమి ఏమేమి తింటుందో, ఎంత మోతాదులో తింటుందో, ఏ ఏ లవణాలు ఖనిజాలు అవన్నీ కూడా మీ శరీరం నుండి తనలో కలుపుకుందో అదంతా కూడా పొల్లు పోకుండా ఒక గ్రంథంలో మా వద్ద లిఖించబడి ఉంది అని దైవం అంటున్నారు. హద్ అలిమ్నా మా తన్ఖుసుల్ అర్దు, తన్ఖుసుల్ హుసుల్, ఏదేదైతే భూమి తినివేస్తుందో మిమ్మల్ని, మీ శరీరాన్ని తనలో కల్పించుకుంటుందో, వ ఇందనా కితాబున్ హఫీజ్, మా వద్ద సురక్షితమైన గ్రంథంలో అన్నీ కూడా ఆ మతాదులు లిఖించబడి ఉన్నాయి, సురక్షితంగా ఉన్నాయి. ఖద్ అలిమ్నా మా తన్ఖుసుల్ అర్దు మిన్హుం వ ఇందనా కితాబున్ హఫీజ్ బల్ కద్దబూ లమ్మా జాఅహుం ఫహుం ఫీ అమ్రిన్ మరీజ్. బల్ కద్దబు బిల్ హక్కీ లమ్మా జాఅహుం ఫహుం ఫీ అమ్రిన్ మరీజ్. అట్లు కాదు, వీరు సత్యాన్ని తిరస్కరిస్తున్నారు, వీరి వద్ద సత్యం రాగానే దాన్ని నిరాకరిస్తున్నారు. అల్లాహ్ యొక్క ఆజ్ఞ అది జరిగి తీరుతుంది, కానీ వారు దాన్ని హేళనగా తిరస్కార వైఖరి అవలంబిస్తున్నారు. అఫలం యన్జురూ ఇలస్ సమాఇ ఫౌకహుం కైఫ బనైనాహా వ జయ్యన్నాహా వమా లహా మిన్ ఫురూజ్. మరి అల్లా ఆ దినము తప్పకుండా తిరిగి లేస్తారు అనే దాన్ని నిరూపించడానికి ఎన్నో ఆధారాలు చూపిస్తున్నాడు. ఆధారంలో ఒక ఆధారం ఏమి, మీరు చూడలేదా, మీ తలపై నిర్మించినటువంటి ఎత్తైన ఆకాశాన్ని మేము ఎలా సృష్టించాము, దాన్ని నక్షత్రాలతో ఎలా అలంకరించాము, చంద్రుడు సూర్యుడు మేఘాలతో ఎలా అలంకరించామో మీరు చూడలేదా? ఏమి, ఆ ఆకాశంలో ఎప్పుడైనా ఎక్కడైనా రంధ్రం పడిపోయిందా, కన్నం పడిపోయిందా, బీటలు వాలిందా, అది కూలిపోయిందా, దాని యొక్క కలర్స్ పోయాయా? వజయ్యన్నా వమా లహా మిన్ ఫురూజ్, దాని యొక్క అందం కూడా కూలిపోయిందా? వల్ అర్ద మదద్నాహా వ అల్కైనా ఫీహా రవాసియ వ అంబత్నా ఫీహా మిన్ కుల్లి జౌజిన్ బహీజ్. అటువంటి గొప్ప ఆకాశాన్ని, ఏ విధమైన లోటుపాటు లేనటువంటి ఆ ఆకాశాన్ని సృష్టించినటువంటి ఆ ప్రభువు మిమ్మల్ని ఊరకనే సృష్టించాడా, ఊరకనే పుట్టించాడా? లక్ష్యరాహిత్యం, ఏ లక్ష్యము లేకుండా పుట్టించాడా? ఏ కారణం లేకుండా పుట్టారా? మీ పుట్టుకకు ఒక లక్ష్యం ఉంది, కారణం ఉంది, అదే మరణానంతర జీవితం. దాన్ని, ఆకాశాన్ని సృష్టించి అంత సురక్షితంగా కాపాడుతున్నటువంటి ఆ ప్రభు మిమ్మల్ని సృష్టించడం కష్టమా? ఆపై ఆయన భూమిని ఎంత చక్కగా పరిచాడు. వల్ అర్ద మదద్నాహా వాల్కైనా ఫీహా రవాసియా, మరియు దానిలో భూమి మిమ్మల్ని తీసుకొని వాలిపోకుండా ఉండాలని చెప్పి పర్వతాలను ఆయన ఎంత బ్యాలెన్స్గా ఎలా నాటాడు, భూమి కదలకుండా ఉండాలని. వ అంబత్నా ఫీహా మిన్ కుల్లి జౌజిన్ బహీజ్, మరి అందులో అన్ని రకాల పంటలతో భూమిని ఎలా అలంకరించాడు మీరు చూడలేదా? అన్ని రకాల పంటలు, జీవజాతులు అందులో నిండి ఉన్నాయి భూమిపై. మరి ఇవన్నిటితో భూమిని అలంకరించేది ఎవరు?
ఆ సీనరీస్ అయితే మనం ఇళ్లల్లో పెట్టుకుంటూ ఉంటాము, కానీ ఆ సీనరీని సృష్టించింది ఎవరు? గమనించు అంటున్నాడు. ఆ సీనరీస్ని సృష్టించినటువంటి వాడు నిన్ను తిరిగి లేపడా? ఊరకనే నిన్ను పుట్టించాడా? ఇంత మహా అందమైన భూమిని ఊరకనే సృష్టించాడా? ఈ విశ్వాన్ని ఏ లక్ష్యము లేదా, ఏ రహస్యం లేదా, ఏ కారణం లేదా, కాబట్టి తిరిగి మళ్ళా మిమ్మల్ని లేపడం అనేది వాస్తవం అని దైవం తెలియపరుస్తున్నాడు. తీర్పు దినం అనేది వాస్తవం. మరి ఇదే ఖురాన్ మానవులకి సందేశం ఇస్తుంది. అల్లాహ్ యొక్క గ్రంథము ఈ విషయం పట్ల చాలా ఒత్తిడిస్తుంది. ఆ దినము ఉంది ఖచ్చితంగా అని చెప్పి తెలియపరుస్తుంది. వాఖిర్ దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.